ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము అమరావతిలో ఉన్న E6 రోడ్ వైపు అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్లో మీరు ఒక ల్యాండ్ చూడొచ్చు. ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ అనమాట. దాదాపు 5 ఎకరాల్లో ల్యాండ్ అయితే ఇక్కడ తీసుకున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఈ సచివాలయంకి బ్యాక్ సైడ్లోనే వెలగపూడి విలేజ్ దగ్గరలో అయితే ఈ ల్యాండ్ అయితే తీసుకున్నారు. ప్రజెంట్ ఈ ల్యాండ్లో రేపు నెల 9వ తారీఖున ఫౌండేషన్ వేసి అంటే భూమి పూజ చేసి ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దానికోసం ల్యాండ్ అంతా కంపంతా తొలగించేసి ఈ ల్యాండ్ ను మొత్తం చదును చేసే పనులు అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని ఈ జేసీబీలతో కానీ ఇంకా ట్రాక్టర్లు లారీలు అన్ని ఆగి ఉన్నాయి. ఇక్కడ ఈ పనులు అయితే జరుగుతున్నాయి. నేను మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను, చూడండి ఎలా ఉందో ఇక్కడ ప్రోగ్రెస్. 9వ తారీఖు నుండి అయితే ఇంకా భూమి పూజ చేసి ఇంకా పనులు స్టార్ట్ చేసేస్తారు. మొత్తం అంతా 5 ఎకరాల ల్యాండ్ ప్లస్ ఈ ల్యాండ్ లోనే అక్కడక్కడ ఫ్లాగులు అమర్చడం కానీ అవన్నీ చేశారు, రెడ్ కలర్ ల్యాండ్ ఇంతవరకు అని చెప్పి. ఈ ల్యాండ్ కూడా భూసేకరణలో భాగంగా వచ్చిన ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ లో తీసుకున్న ల్యాండ్ అనమాట ఇది. ఇదే ల్యాండ్ లో మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే వచ్చింది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో అందులో ఇల్లు కానీ ఇంకా ల్యాండ్స్కేపింగ్ ఏరియా కానీ అలాంటివన్నీ మొత్తం నిర్మిస్తారు. నేను దీనికి సంబంధించిన పూర్తిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అంటే ఏ రోడ్లు ఈ ల్యాండ్కి కనెక్టివిటీగా ఉన్నాయి, అలాగే హైకోర్టు ఎంత డిస్టెన్స్లో ఉంది, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ టవర్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది, కోర్ క్యాపిటల్ ఏరియా ఎంత దగ్గరలో ఈ ల్యాండ్కి అయితే ఉంది, మొత్తం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.